కక్షలోన భూమి మీద ఎక్కడైనా ఇంత గొప్ప అందగత్తి ఉంటుందా? ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ప్రదీప్, ఏమైంది? నాకు అర్జెంట్ గా ఒక నలుగురు బాడీ గార్డ్స్, నలుగురు మేకప్ మ్యాన్స్, నలుగురు అసిస్టెంట్స్ కావాలి. అమ్మా మన పేరు దీపిక పిల్లమ్మ, దీపిక పడుకునే కాదు. నా యాక్టింగ్ స్కిల్స్ గురించి నీకు తెలీదు. నేను ఒక్క కంటిలో నుంచి అలా 2 చుక్కలు కారిస్తా తెలుసా? నువ్వు ఒక కంటిలోంచి 2 చుక్కలు గారిచి పెర్ఫార్మెన్స్ చూసారంటే ఇక్కడ అందరి కళ్ళలోంచి 2 చుక్కలు గారుతాయి. బ్లడ్ అవన్నీ కాదు, నా హిడెన్ టాలెంట్ ఉంది మాస్టర్, అది సింగింగ్ అన్నమాట. కొంపతీసి పాడతావేంటి ఇప్పుడు? అవును మాస్టర్, జడ్జ్మెంట్ కూడా ఇవ్వాలి కదా. ఆయన డాన్స్ కి జడ్జిమెంట్ ఇవ్వగలరమ్మా, సింగింగ్ కి ఆయన సరిపోరు. ఆయన కాదు, ఇంకో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. అవునా? ఎవరు? నువ్వు పాడుతున్నావని ఆయన్ని తెప్పించాం. Is it? Yes. Yay. Let's welcome our sensational music director. అరే రికార్డ్ చేయి నా 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 నా. ఎలా ఉంది? యాస్టీజ్ ఉంది సార్. అంటే ఇంత కారులో ఉన్న పాట అది సేమ్ ఉంది. ఆ పాట ఏంటి, ఈ పాట ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి? అది 30 రోజుల్లో ప్రేమించుకోవడం ఎలా, ఇది 3 రోజుల్లో ముగించడం ఎలా? ఆ మాత్రం తెలియదా నీకు? పొద్దున్న మూడ్ డిస్టర్బెన్స్. వేరా సార్, ఆ బ్లాక్ డ్రెస్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి బ్రేక్ ఇచ్చేద్దాం. సార్ పిలుస్తున్నారు. నాన్న ఒక్క నిమిషం. yes పేరేంటి? దీపిక. పేరులోనే దీపం ఉంది, ఆర్పేద్దాం. సి దీపిక, నాకు ఈ శృతులు, లయలు, తలుపులు, తాళాలు, గొల్లాలు ఇవేం రావు. స్ట్రైట్ గా పాయింట్ కొద్దాం. డీలో టీం లీడర్ల మధ్య బంధం అనేది భార్యాభర్తల సంబంధంలో ఉండాలి. అర్థమైందా? అర్థమైంది, నేను చెప్పుతో కొట్టారని అర్థమైంది. ఓహో, అంత బాగా అర్థమైందా? నెక్స్ట్ పాడడానికి వచ్చేది ఏమైనా? అవును, రమ్మని చెప్పు. చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అమ్మా, చాలా జాగ్రత్తగా చూసి పాడు. ఏం పాడబోతున్నారు? నేను కాంచనా ఫిల్మ్ లో నుంచి నలుపు నేరేడంటి సాంగ్ పాడు. మా మామ పాట. ఎవడి మామా? అప్పట్లో నేను మామ కాంచనా మూవీ సెట్టింగ్ కూర్చున్నప్పుడు మామ గురించి తెలిసిందే కదా, ఏది ఓ పట్టాను ఒప్పుకునేవాడు కాదు. ఒకరోజు నేను మంచి వేడి మీద ఉన్నాను, నా చేతిలో నేరేడు పళ్ళు ఉన్నాయి. మామ అన్నాడు, ఎందుకు ఖాళీగా ఉండటం, నలుపు నేరేడు పళ్ళు అన్నాడు. మామ ట్యూన్ వచ్చేసింది అన్నాను, క్యాచ్ చేసాడు. నలుపు నేరేడంటే ఆ రోజుల్లో నా జడ్జిమెంట్కి అంత వాల్యూ ఉండేది. అలాంటి సాంగ్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే నిజంగా సాహసమనే చెప్పాలి. థ్యాంక్ యూ సార్. నలుపు నేరేడంటి కళ్ళల్లో నా నువ్వే అందగాడ, నా చేపట్టి నోడా, అరే నలుపు తెలుపు పక్కన కూర్చుంటే. స్టాప్ ఇట్. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి, నీ రూమ్ నెంబర్ అంతా, నా రూమ్ నెంబర్ అంతా? తగద 304, తగదమి 305. ఏ నీ రూమ్ లో ఉండే నువ్వు నా రూమ్ లో ఉండలేవా? నేనేమంటానంటే, ఎదురు దెబ్బ తగిలినోడు అబ్బా అని ఒకలాగంటాడు, ఎదురుగా ఫోన్ పెట్టుకొని చూసేవాడు అబ్బా అని ఒకలాగంటాడు. ఒక్కొక్క అనుభూతిని బట్టి నిర్దిష్టమైన స్వరం ఉంటుంది, నాదం ఉంటుంది. నీ వస్త్రాలంకరణ మీద పుట్టిన దృష్టి సగం నా మీద పెడితే అప్పుడు మణికంఠ తేజుల మధ్య రొమాన్స్. వేర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. ఒక్కోసారి నాలో ఉన్న కరువు చచ్చిపోద్దేమని భయంగా ఉంది. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను, మీరు ఎక్కడే ఉంటారు, అక్కడికి రారు. క్యారీ వ్యాన్ కా? సరే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏంటి సార్ అంత ఆవేశపడ్డారు? పోతారేం భయం వేసింది. పోలేదని డిసప్పాయింట్ అయ్యవా? చూడు ప్రదీప్, ఎన్ని మాటలు అన్నాడు చూడు. ఇలా కాదు గాని, ఇవాళ మీ చుట్టాలు ఎవరు రాలేదా? వచ్చాక కదా. ఎవరు? మా అన్నయ్య. అవునా, మరి ఇంకెందుకు ఆలస్యం, పిలు. అన్నయ్య కన్నా మంచి సాంగ్ పాడరా. మది మధు కలసం పొంగిపోతుంది ఆపోయే కన్నా, ఏంటా భాష, దరహాసం? నాకే అర్థం కావట్లేదు, ఇంకా జనాలకి ఏం అర్థం అయింది? సార్, కోరస్ పాడిన వాళ్ళు వెళ్ళిపోదాం అంటున్నారు. ఏం డబ్బులు తీసుకోవట్లేదా? అయినా వాళ్ళకి ఏమైనా కావాలంటే నన్ను అడగాలని మధ్యలో నీ ఫేవర్ ఏంటి? మిమ్మల్ని అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో తెలుసు సార్. మన స్టైల్ ఏదైనా పాడరా. ఏ లడికి లడికి లడికి, ఏ లడికి లడికి లడికి, నువ్వు తెరిచినావే దిల్కి కిడికి. 1 మినిట్. లడికి తీసేసి
ఆది పెట్టు. దిల్కి తీసేసి ప్రొడక్షన్ మంగమ్మ పెట్టు. పాడిప్పుడు. ఏ ఆది 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 నువ్వు తెరిచినావే మంగమ్మ కిడికి. ఏయ్! ఏ ఆది 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 నువ్వు తెరిచినావు మంగమ్మ కిటికీ. మేనియా సరే ఈసారి ఎవరు? ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ మీరెవరు? మేము హైపరాజీ హైదరాబాద్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్. ఇది ఎప్పుడు పెట్టారు? ఇప్పుడే జస్ట్ సార్ ఇక్కడే. మొన్న ఒకటి ఇలాగే థియేటర్ లో నా పేరు పడగానే పూలు పేపర్లు ఇసురుతానని చెప్పి 10,000 తీసుకున్నాడు. కనీసం చప్పట్లు కూడా కొట్టలేదు. మేమేం ఆ టైప్ కాదు సార్, మరే మేము టైపు? తీసుకోకుండానే కొడతాం. ఇదేదో బాగుందయ్యా, ఫ్రీగా వస్తే ఎవడు కాదంటాడు. రండి కూర్చోండి. త్వరలో మీ బర్త్డే ఉంది కదా సార్, మ్మ్. మేము రక్తదానం ప్లాన్ చేసాం సార్. చేయండి. అంటే మీరే నా రక్తం రక్తం? ఇవ్వ- అవును సార్. నా రక్తం తీసుకోవడానికి నువ్వెవడవే? పక్కోడు ట్యూన్ తీసుకోవడానికి నువ్వెవడవే? కొడతారేంటి? కొట్టడం అరే ఎందుకు కొడుతున్నారు? అరే చెప్పి కొట్టండి సార్. నువ్వేం చెయ్యాలి? మీకోసం ట్యూన్ కట్టి. పాట రాసి పాట పాడాలి. ఓకే సార్. అది గాని ఇందాక తేడా కొట్టింది అనుకో, ఆయన నిన్ను కొడతారు. తేడా ఏం కొట్టదు సార్. మీకోసం ఒక మంచి పాట. చేతిలో డబ్బుంది పక్కనే పబ్బుంది తాగేసి ఊగిపోదామా రారా సోనియా రారా 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 సోనియా రా రా. ఎలా ఉంది సార్? యాస్టీజ్ ఉంది, యాస్టీజ్ ఉంది. యాస్టీజ్ ఉందా? ఎవరైనా ట్యూన్లు దుబ్బేస్తారు, అతను ఎవరో నా మైండ్ దుబ్బేసేసాడు. వాళ్ళ అబ్బాయి వచ్చాడు సార్, సాగర్ వచ్చాడు సార్. సాగర్ ఒకసారి స్టేజ్ మీదకి రండి. సో ఇతను ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అంట. లేదు, ఇప్పుడు ఆయన ముందు ఒకసారి పాడతాడు సార్. చేతిలో డబ్బుంది పక్కనే పబ్బుంది తాగేసి ఊగిపోదామా రారా సోనియా రారా. ఇది సార్ సాంగ్. కొత్త కాన్సెప్ట్ అదిరింది. నాకు అర్థమైంది సార్, మీరందరూ నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకే మీ అందరి కోసం ఒక కొత్త సాంగ్ ఇస్తాను. ఈసారి ఖచ్చితంగా ఇది ఎవడూ కనిపెట్టలేడు. ఓకేనా? రెడీ. హైపరాది పెళ్లి లేదు పిల్ల లేదు హైపరాది అసలేది దొరకలేదు. ఇంకెంతకంటే కొత్త సాంగ్ ఎవడైనా కొడతాడా? నన్ను ఒకసారి ఒరిజినల్ ప్లే చేయమ్మా. దీనికి ఒరిజినల్ ఉందా? ఈయనకి నాకేం సంబంధం లేదండి, నేను అసలు మ్యూజిషియనే కాదు. నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాను. ఒక సంగీత విద్వాంసుడికి వాడి బాధ ఇంకో సంగీత విద్వాంసుడికే తెలుస్తుంది. మీలాంటి డైరెక్టర్లకి ఏం తెలుస్తుంది సార్? లే, ఫుల్ కాస్ట్యూమ్ చూడాలి జనాలు. నువ్వు మ్యూజిక్ కొట్టడం అనేది ఒక అబద్ధం అయితే మేమందరం నిన్ను కొట్టడం అనేది మాత్రం నిజం. ఇంత మ్యూజిక్ కుట్టాక కూడా మీకు నన్ను కొట్టాలనిపిస్తుంది అంటే నిజంగా సాహసం అనే చెప్పాలి. ఏంటి అది? నువ్వు మ్యూజిక్ అని నువ్వు చెప్పడం అది నిజంగానే సాహసం అని నేను చెప్పాలి. బుద్ధిగా వెళ్ళి సోఫాలో కూర్చో. పెద్దలు వచ్చారు, నేర్చుకో. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, కొన్ని ట్యూన్స్ అలవాటు చేసుకో. మీరు నన్ను కొట్టినా చంపినా నాలో ఉన్న సంగీత విద్వాంసుని ఎవడో చంపలేరు. కొత్తగా ఒక సాంగ్ కొట్టాను, వింటారా? మిల్కీ బ్యూటీ నువ్వే నా డ్యూటీ. అది ఇప్పుడు తమన్నా షూటింగ్ లో ఆవిడ చూసి స్పాంటేనియస్ గా నీకు వచ్చిన ట్యూన్ Yes. అనుకోనా? అది నేను ఇస్తేనే ఆయన కొట్టాడు, అడగండి. నేను ఇవ్వకపోయినా అతను కొడతాడు. ఓకే ఓకే ఓకే, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ? వెళ్దాం పదండి. అరే నీకు నాకు డేటింగ్ పార్టీ